ఐటీ ఉద్యోగం అంటే ఒకప్పుడు లైఫ్ సెటిల్ అనుకునేవారు. కానీ 2026 సంవత్సరం టెక్ రంగానికి ఒక అగ్ని పరీక్షగా మారింది. కేవలం గత 3 నెలల్లోనే 95 కంపెనీలు 73,200 మందిని రోడ్డున పడేగా ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 3 లక్షలకు చేరవచ్చని అంచనా. స్నాప్, ఒరాకిల్, మెటా వంటి దిగ్గజాలు ఏఐ ఎఫిషియన్సీ పేరుతో భారీ కోతలు విధిస్తున్నాయి. ఒరాకిల్ అయితే ఏకంగా 30,000 మందికి పైగా తెల్లవారుజామునే 6 గంటలకే టెర్మినేషన్ మెయిల్స్ పంపి షాక్ ఇచ్చింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఒకవైపు లే ఆఫ్ ప్రకటిస్తూనే మరోవైపు ఇన్వెస్టర్లను నమ్మించడానికి గోస్ట్ జాబ్స్ పేరుతో నకిలీ నోటిఫికేషన్లు ఇస్తున్నాయి. అమెరికాలో ఒక్క ఉద్యోగం పోతే దాని ప్రభావం భారత్లో 3 నుంచి 4 ఉద్యోగాలపై పడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు ఐటీ కారిడార్లలో ఆందోళన నెలకొంది. కంపెనీలు ఏఐ ద్వారా ఏడాదికి $500 మిలియన్ ఆదా చేయాలని చూస్తున్నాయి. అంటే భవిష్యత్తులో నెట్టుకు రావాలంటే కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు. ఏఐ టూల్స్ పై పట్టు సాధించడం ఒక్కటే మార్గం. మారుతున్న టెక్నాలజీతో పోటీ పడకపోతే సాఫ్ట్వేర్ కళ చేజారిపోయే ప్రమాదం ఉంది.